హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు డైలీ వ్లాగ్లో ఏంటంటే ఉగాదికి చేసిన పూర్ణం అయితే ఇంకా మిగిలిపోయిందండి మా ఇంట్లో. సో ఇంకా మా వదిన చాలా చేసింది అనమాట. సో దాన్ని ఇంకెందుకు వేస్ట్ చేయడం, మనం మంచిగా బెల్లంతో చేసాం కదా. సో బెల్లం దాంతో చేసాం కాబట్టి చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట. నేను రోజులైనా ఖరాబ్ కాదనమాట. సో దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. మొన్న ఒక రోజు ఏం చేశానంటే ఓన్లీ మినపప్పుతో వేద్దాము, హెల్తీగా ఉంటుంది ఇట్లా కాకుండా అని చెప్పేసి ట్రై చేశాను. మినపప్పుతో వేస్తే సరిగ్గా రాలేదు నాకు. సో ఇంకా ఆ రోజు నా బాధలు అనమాట, పూర్ణాలతోటి నా బాధలు చెప్తున్నాను మీకు. ఎట్లా అంటే చేశాను, ఆ రోజు మంచి రాలేదన్నమాట. ఎట్లా దీన్ని మరి ఏం చేయాలని చెప్పేసి నేను ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో చూసినప్పుడు నేను ఏం చేసిందంటే, మనము పూర్ణం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ బియ్యం పిండి యాడ్ చేయాలన్నమాట. బియ్యం అనేది బియ్యము ప్లస్ మినపప్పు రెండు ఉండాలన్నమాట. సో నేనేం చేశానంటే హెల్దీ కావాలని చెప్పేసి బియ్యం పోయకుండా ఓన్లీ మినపప్పుతోనే చేశాను. అలా చేస్తే నాకేమైంది, పూర్ణము సరిగ్గా రాలేదన్నమాట. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే, మొన్న వీడియో తీయలేదు, సో ఈరోజు వీడియో తీద్దాము పూర్ణాల బాధలు అని చెప్పేసి చెప్పుకుంటూ వీడియో తీద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఎలా వస్తాయో చూద్దాం. బియ్యం పిండి ప్లస్ మినపప్పు రెండు కలిపేసి పట్టాను, చూశాను అనమాట. యూట్యూబ్లో చూశాను ఎలా చేయాలని చెప్పేసి, చూసేసి నేర్చుకొని మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఈరోజు ఎలా వస్తాయో మీరు చెప్పండి. నేను అంటే ఎప్పుడు చేయలేదు అసలు పూర్ణాలు, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. భక్షాలు చేస్తాము పండగకి, కానీ పూర్ణాలు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇంకా ఈ విధంగా చేస్తూ ఉన్నానమాట. బాగానే ఉన్నాయి, ఈరోజు మంచిగా వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. ఆ రోజైతే మొత్తము పగిలిపోవడము, కానీ చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా స్మూత్ ఉన్నాయి మినపప్పుతో చేస్తే. బట్ కానీ కొంచెమైనా బియ్యం పిండి కలపాలనుకుంటా, లేదంటే మంచి రావనుకుంటా. సో ఈరోజు పర్ఫెక్ట్ వస్తున్నాయి. ఓ సక్సెస్ చూపిస్తాను చూడండి. ఈరోజు చాలా బాగా వస్తున్నాయి, ఏం విడిపోవట్లేదు అనమాట. సో సక్సెస్ చేశాను. ఆ పిండి వేస్ట్ చేయడం ఎందుకు, హెల్త్కి మంచిది కదా పూర్ణం పిండి. సో భక్షాలు మైదా పిండితో చేస్తేనే బాగుంటాయి టేస్ట్. బియ్యం పిండి గోధుమ పిండితో చేసినా కూడా బాగానే ఉంటాయి, కానీ అంత టేస్ట్ ఉండవు కదా రియల్ చెప్పాలంటే. సో ఇంకా ఎందుకులే ఊక భక్షాలు ఒకసారి పూర్ణాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కొంచెం అయితే ఇంకా మిగిలిపోయింది, ఇంకా ఈరోజు కొన్ని వేసుకొని తింటాం పూర్ణాలు. ఇంకా కొంచెం మిగులుతుంది పిండి, అప్పుడు కూడా అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకొని తింటాం. చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది. ఎందుకంటే మంచిగా మాగి ఉంది కదా, టేస్ట్ వస్తుంది. గిన్నెలైతే చాలా ఉన్నాయి రుద్దాలి. ఇవి అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా తినేసి గిన్నెలు క్లీన్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటే అప్పుడే హ్యాపీగా ఉంటుంది. సో అందరు చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తున్నాను. ఎవరేమనుకున్నా నాకైతే అవసరం లేదండి. యూట్యూబ్ అయితే కంపల్సరీ కంటిన్యూ చేస్తుంటాను. నాకు వీలు ఉన్నప్పుడు, నాకు తోచినప్పుడు ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. సో ఫైనల్గా ఈరోజు బూర అయితే సక్సెస్ అయిపోయింది అనమాట. ఈ స్టోరీ మీకు చెప్పడం కోసం నేను వీడియోని తీద్దామని చెప్పేసి సడన్గా ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే పూర్ణాలు ఎలా చేయాలని చాలామందికి అన్ని వంటలు చేయాలని ఉంటుంది, లేడీస్కి చేయాలని ఎవరికి ఉండదు, చేయాలని ఉంటుంది. బట్ కానీ కొన్ని సందర్భాలను సిచ్యువేషన్స్ పట్టేసి దాన్ని వెనక్కి తీసుకుంటాము. సో ఇంకా నాకు సక్సెస్గా ఈరోజు పూర్ణాలు అయితే వచ్చేసినాయి. మంచి పూర్ణాలు కూడా వేసుకొని తింటాం భక్షాలతో పాటు. ఓకేనా, మొత్తానికి సక్సెస్ అయిపోయాయి. ఓకేనా, వీడియో అయితే ఇదండి. వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.